తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రీడా సంస్థ షాంపు డైరెక్టర్ కోవాసు జగదీశ్వరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలం నియమించింది. ముందుగా షాప్ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి విజయ్ నాయక్లను శాలులతో పూలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జగదీశ్వరి మాట్లాడారు. ఇలా చూడండి మేడం. ఓకే ఇది కూడా ఓకే 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 పట్టుకోండి అలాగా పట్టుకుని చూడండి. ఓకే అండి. ఇక్కడ విచ్చేసిన అరకు ఇన్ఛార్జ్ మరియు విజయనగరం జోనల్ చైర్మన్ అయిన దొన్నదొర గారికి, ఎస్టీ సెల్ కార్యదర్శి మనోహర్ నాయక్ గారికి, అలాగే ఎన్డీఏ నాయకులకు, అలాగే తెలుగుదేశం నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. గిరిజన మహిళనైన నన్ను గుర్తించి ఈరోజు శాప్ డైరెక్టర్గా నాకు పదవిని గుర్తించి నన్ను పదవి ఇచ్చినందుకు గాను నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ అన్న గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ అయిన రాంప్రసాద్ రెడ్డి గారికి, శాప్ చైర్మన్ రవినాయుడు అన్న గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఆంధ్రప్రదేశ్ అంటేనే మహిళల అభివృద్ధి అని కోరుకుంటూ మనం 2 రోజుల ముందు చూసుకున్నట్టయితే తల్లికి వందనం కార్యక్రమం, ప్రతి తల్లికి కూడా డబ్బులు మంజూరు చేయడం జరిగింది. ఏపీలో ప్రతి పేద ఇంట్లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఇంట్లో కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారండి. అలాగే మహిళా శక్తి గుర్తించి దీపం పథకం 2, ఉచిత బస్ ప్రయాణం, ఇంకా మరెన్నో కార్యక్రమాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందండి. మహిళలను పెద్దపీట వేస్తూ వారికి కావలసిన రుణాలన్నీ కూడా డ్వాక్రా ద్వారా అందజేయడం కూడా జరుగుతుందండి. అలాగే ప్రతి వర్గానికి అన్ని కులాల వారికి ఆర్థిక భరోసాని ఇస్తూ వాళ్ళకి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి భరోసాను కల్పిస్తుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. కోసం లోకేష్ బాబు గారు, మనం ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజనుల కోసం చాలా గొప్పగా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గిరిజన ప్రాంతం అభివృద్ధి కోసం కొన్ని 100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం నిర్వాసితులకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా వరద వచ్చినప్పుడు ఒక 3 టమాటాలు ఆ పొటాటో ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వెంటనే ఈ నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ప్యాకేజ్ ఇచ్చి గిరిజనులకు ఆదుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఈ పోలవరం డ్యామ్ నిర్మాణం కావచ్చు,